ఆర్థిక క్రమశిక్షణలో ఒకప్పుడు దేశానికే ఆదర్శంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ను నేడు అప్పుల కుప్పగా మార్చారు జగన్ రెడ్డి. టీడీపీ ప్రభుత్వంలో పరిమితికి లోబడి అప్పులు చేసి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ తదితర పనులను పరుగులు పెట్టించారు. జగన్ సర్కారు వచ్చాక మొత్తం ప్రాజెక్టులన్నింటినీ ఆపేసింది. రాష్ట్ర విభజన ద్వారా ఆంధ్రప్రదేశ్కొచ్చిన అప్పు 1,00,000 కోట్లు. చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో చేసిన రుణం 1.6 లక్షల కోట్లు. 2019లో జగన్ సర్కారు వచ్చే నాటికి ఏపీ అప్పు 2.6 లక్షల కోట్లు. ప్రస్తుతం పెండింగ్ బిల్లులతో కలిపి ఆంధ్రప్రదేశ్ అప్పు 12.5 లక్షల కోట్ల రూపాయలు. అంటే ఈ 5 ఏళ్లలో జగన్ సర్కార్ రాష్ట్రంపై మోపిన రుణ భారం అక్షరాల దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు. ఇందులో కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పులు 2.5 లక్షల కోట్లు. పెండింగ్ బిల్లులు 2 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం ఇష్టానుసారం అప్పులు చేస్తోందని గగ్గోలు పెట్టారు. ఎఫ్ఆర్బిఎం పరిమితిని దాటేస్తోందని నానా యాగీ చేశారు. అప్పులు చేస్తూ పోతే రాష్ట్రం ఏమైపోతుందని నాడు సుద్దులు చెప్పిన జగన్ రెడ్డి తాను అధికారంలోకొచ్చాక అప్పులు చేయడంలో రికార్డు సృష్టించారు. గత టీడీపీ ప్రభుత్వంలో కంటే 5-6 రెట్లు ఎక్కువగా అడ్డగోలుగా అప్పులు చేశారు. ప్రతిపక్ష నేతగా జగన్, ప్రజాపద్దుల కమిటీ అధ్యక్షుడిగా ఇప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక నిర్వహణ గురించి చెప్పని సుద్దుల్లేవు. ఆర్థిక పరిస్థితిపై చేయని విశ్లేషణ లేదు. అప్పు రాష్ట్రానికి ముప్పన్నారు. అప్పు తేవడం ముమ్మాటికి తప్పే అన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని విమర్శించారు. తాము అధికారంలోకొస్తే అప్పులు చేయకుండానే రాష్ట్రాన్ని పాలిస్తామనే స్థాయిలో ప్రజలను నమ్మించారు. ఆర్థిక నిర్వహణ అంటే ఏంటో చూపిస్తామన్నారు. అభినవ ఆర్థికవేత్తలుగా, ఆర్థిక సంస్కర్తలుగా జగన్ రెడ్డి, బుగ్గన పోజులిచ్చారు. అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్, ఆర్థిక మంత్రి బుగ్గన కొత్త ఆర్థిక పాఠాలు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రి బుగ్గన శ్వేతపత్రం విడుదల చేసి టీడీపీపై దుమ్మెత్తిపోశారు. ఆ తర్వాత తమ పాలనలోని ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ఊసేలేదు. అప్పులు చేయడంలో జగన్ రెడ్డి రికార్డు సృష్టించారు. బుగ్గన అయితే అప్పులు చేయడం తప్పెలా అవుతుంది అంటూ ఎదురుదాడి మొదలుపెట్టారు. పరిమితికి మించి దొంగదారుల్లో అప్పులు చేశారు. ఈ 5 ఏళ్లలో ఏడాదికి 1,00,000 కోట్ల చొప్పున అప్పులు తెచ్చారు. చివరి 2 ఏళ్లలో అప్పు ఏడాదికి 1,00,000 కోట్లకు పైగా తెచ్చారు. ఇక కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పులు 2.5 లక్షల కోట్లు. పెండింగ్ బిల్లులు 2 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి. ప్రస్తుతం ఏడాదికి అప్పుల అసలు వడ్డీ కింద 65,000 కోట్లు చెల్లిస్తున్నారు. గతంలో అప్పులు చేయడాన్ని తప్పుపట్టిన జగన్ రెడ్డి అధికారంలోకొచ్చాక అప్పుల కోసం ప్రభుత్వం గ్యారెంటీలిచ్చే పరిమితిని రెట్టింపు చేసేశారు. మునుపటి ఆర్థిక సంవత్సరంలో సాధించిన రెవెన్యూ రాబడిలో 90% మాత్రమే గ్యారెంటీలు ఇవ్వాల్సి ఉండగా జగన్ సీఎం అయ్యాక గ్యారెంటీల పరిమితిని 180% పెంచారు. అంతకు మించి గ్యారెంటీ అప్పులు తీసుకొచ్చారు. జగన్ సర్కార్ చేసిన అప్పులపై కేంద్రం పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ కార్పొరేషన్లకు రుణాలిస్తుంటే కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి, అక్కడ నిబంధనలన్నీ ఉల్లంఘించి అప్పులు తీసుకుంటున్నారు అని గతంలో కేంద్ర ఆర్థిక శాఖ ఆర్బీఐ ద్వారా జాతీయ బ్యాంకులను అప్రమత్తం చేసింది. దీన్ని బట్టి జగన్ సర్కారు ఏ స్థాయిలో ఆర్థిక ఉల్లంఘనకు పాల్పడిందో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుంటున్న తీరు రాజ్యాంగ విరుద్ధమని, ఇది ఎఫ్ఆర్బిఎం చట్టానికి విరుద్ధమని సాక్షాత్తు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి స్పష్టం చేయటం గుర్తించాల్సిన విషయం. జగన్ ప్రభుత్వంలో జీవోలతో సహా అన్ని రహస్యాలే. దొంగ అప్పుల వ్యవహారం బయటకొచ్చిందంటూ ఆ శాఖలో 3 ఉద్యోగులను సస్పెండ్ చేశారు. అప్పులు తేవడం మాత్రం మానలేదు. కార్పొరేషన్లకు ఎంత మొత్తం గ్యారెంటీ ఇచ్చారు, ఎన్ని అప్పులు తెచ్చారు అన్న విషయాన్ని
5 ఏళ్ల నుంచి కాగ్ ప్రతి నెల అడుగుతోంది. అయినా జగన్ సర్కార్ జవాబివ్వలేదు. అలాగే పబ్లిక్ అకౌంట్ నుంచి ఎంత వాడుతున్నారన్న విషయం చెప్పాలని కాగ్ అడగని నెలలేదు. ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. టీడీపీ హయాంలో సీఎం డాష్ బోర్డులో అన్ని శాఖల సమాచారం ఉండేది. జగన్ వచ్చాక వాటిని ఆపేశారు. జగన్ ప్రభుత్వంలో ప్రభుత్వ కార్యాలయాలు, భూములను, బ్యాంకులను తనఖా రిజిస్ట్రేషన్ చేసి మరీ అప్పులకు తెగబడ్డారు. రోడ్లు, భవనాల శాఖ ఆస్తులు, విశాఖలోని ప్రభుత్వ భూములు, కార్యాలయాలు, పోర్టు భూములతో పాటు ఏకంగా రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టి వెచ్చలవిడిగా అప్పులు తెచ్చారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం కేంద్రం ఇచ్చిన నిధులను సొంత అవసరాల కోసం వాడారు. దీంతో కేంద్రం పథకాల నిధుల కోసం ప్రత్యేకమైన బ్యాంకు ఖాతాలు ప్రారంభించింది. అయినప్పటికీ జగన్, బుగ్గనను పథకాల నిధులు మళ్లించకుండా కేంద్రం ఆపలేకపోయింది. ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ ను ప్రారంభించి వివిధ శాఖల వద్ద ఉన్న డబ్బులు దాదాపు 10,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంది. దీన్ని ఆర్బీఐ తీవ్రంగా తప్పుపట్టడంతో అంతటితో ఆ దుర్మార్గాన్ని ఆపేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక అప్పులు తేవడం కోసం ఆర్థిక శాఖలో కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వీరి పని కేవలం కొత్త మార్గాల్లో అప్పులు ఎలా పుట్టించాలా అని ఆలోచించడం మాత్రమే. ఇద్దరు ఉన్నతాధికారుల్లో ఒకరు రకరకాల మార్గాల్లో బయట నుంచి అప్పులు తెస్తూ ఉంటారు. మరొకరు ప్రభుత్వంలోని అన్ని శాఖల్లోని డబ్బులు లాగేసి సొంత మనుషులకు బిల్లులు చెల్లిస్తూ ఉంటారు. ఆఖరికి బడ్జెట్ తయారీ పని కూడా లేదు. దానికోసం కన్సల్టెన్సీలను నియమించుకున్నారు. ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం జిఎస్డిపిలో రాష్ట్రం అప్పులు 35% దాటకూడదు. కానీ జగన్ ప్రభుత్వం పంపిన తప్పుడు లెక్కల ప్రకారం లెక్కిస్తేనే అవి 42% చేరాయని కాగ్ హెచ్చరిస్తోంది. అనధికార అప్పులు కూడా కలిపితే అప్పులు 65% చేరుకుంటాయి. దీనిపై మాత్రం జగన్ రెడ్డి, బుగ్గన నోరెత్తరు.